హైదరాబాద్ నిజాంపేటలో నివసిస్తున్న ప్రజల కష్టాలు అన్ని ఇన్ని కావు. బండారు కాలనీ మొత్తం నీటిలో నాంతోంది. అక్కడున్న దుర్గం చెరువుకు అధికారులు గండి కొట్టడంతో చెరువు నీరంతా కాలనీలోకి వస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. బండారు కాలనీని నీటి ముంచిన మన స్పాట్కి వచ్చినాం. అక్కడ అసలు ఆ బండారు కాలనీలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లన్నీ ఎందుకు నీట మునిగాయనే తెలుసుకునే ప్రయత్నం చేసాం. నిజానికి తురక చెరువుకు సంబంధించినటువంటి కట్టను చూడొచ్చు. అక్కడ ఆ కట్ట మీద తురక చెరువుకు సంబంధించినటువంటి కట్ట పరిస్థితి గమనిస్తే అక్కడ తురక చెరువు పూర్తిగా నిండిపోయింది. ఆ తర్వాత తురక చెరువు ఓవర్ఫ్లో అవుతుందనే ఉద్దేశంతో ఆ ఓవర్ఫ్లో తెగిపోతే ఇబ్బంది అనే ఉద్దేశంతో దానికి అంచనాకి మించి వచ్చిన నీటిని పంపించడం కోసం ఇక్కడ రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు ఆ కట్టకి చిన్న రంధ్రం చేసి నెమ్మదిగా ఓవర్ఫ్లోకి సంబంధించినటువంటి ఏదైతే కట్టేశారో దాన్ని తొలగించడం వల్ల ఇటు నుంచి వాటర్ మొత్తం బండారు లేఅవుట్కి సంబంధించినటువంటి 6, 7, 8, 9 కాలనీలో స్ట్రీట్లో మొత్తం అన్ని అపార్ట్మెంట్లోకి నీరు చేరింది. ఇక్కడ చాలా ఎంత నీటి ద్వారా చాలా సింపుల్గా చాలా చిన్న ద్వారా నుంచి బయటకు వస్తుంది. ఇక్కడ చూసిన వాళ్ళు ఎవరు కూడా అంత నీరు వచ్చిందని ఎక్స్పెక్ట్ చేయరు. కానీ బయటికి వస్తే పరిస్థితి మనకు గమనించవచ్చు ఎంత దారుణ సిచ్యువేషన్ ఉంది అనేది, ఎంత ఫ్లో పోతుంది అనేది. ఇక్కడ బయటకు వచ్చేటప్పటికి చాలా తక్కువ నీళ్లు వెళ్తున్నట్టుగానే కనిపిస్తున్నా, కిందికి వెళ్ళేటప్పటికి మాత్రం తీవ్రమైన ఎక్కువ సంఖ్యలో ఫోర్స్తో వాటర్ బయటికి వెళ్తా ఉంది. ప్రతి చోట కూడా నీటి దారాలతో దాదాపు అపార్ట్మెంట్లో ఉన్నటువంటి సెల్లార్లు నిన్న దాదాపు 4 అడుగులు 5 అడుగుల మేర ఇక్కడ నుంచి నీటి ద్వారా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తే ఈరోజు ఆ ఫ్లో కొంత తగ్గింది. వర్షం 2 రోజులుగా వర్షం వస్తున్నా ఒక మోస్తరు వర్షమే కావడం వల్ల పెద్దగా ఇబ్బంది లేదు. మొన్న దాదాపు 15 సెంటీమీటర్ల నీరు పడడం వల్ల ఒక్కసారిగా తురక చెరువుకు సంబంధించినటువంటి ఓవర్ఫ్లో పెరిగిపోయింది. అది తెగిపోతుందని అధికారులు అంచనా వేసిన వాళ్ళు ఆ నీటి కట్టను అడ్డుకట్టేసిన ఎత్తును తగ్గించడం జరిగింది. దాంతో ఇక్కడ నుంచి ప్రారంభమైనటువంటి నీటి మొత్తం ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో చాలా సింపుల్గా తక్కువగా వెళ్తున్నట్టుగా కనిపిస్తున్న ఆ ఫ్లో బయటికి వచ్చేటప్పటికి ఈ నీటికి దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో వర్షం నీరు కాలనీలో కలిసినటువంటి వర్షం నీరు అన్ని ఒక్కసారిగా చేరడం వల్ల దాదాపు 6 లైన్లలో 6 ఫేజుల్లో నీళ్లు నిండిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా అపార్ట్మెంట్లో సెల్లార్లలో ప్రతి చోట నీటి నిండిపోయి సెల్లార్లు 11 నుంచి 15 అడుగులకు పైగా ఉన్న సెల్లార్లన్నీ కూడా నీటిలో నిండిపోయినాయి. ఫస్ట్ ఫ్లోర్లో నీరు నిలవడం వల్ల ప్రతి చోట వెహికల్స్ అలాగే ఇతరత్ర ఏదైతే సెల్లార్లో ఉన్నటువంటి సామాన్ అంతా తడిచిపోయింది. అలాగే బయటికి వెళ్ళలేక ఇంట్లోనే 3 రోజులుగా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు చాలా ఇండ్లకి ఈ కాలనీలో ప్రతి ఇంటికి కూడా ఒక నిచ్చెన వేసుకున్నారు. ఆ నిచ్చెనతోనే వాళ్ళ నిత్యావసర వస్తువులు తీసుకురావడం కోసం వెళ్తున్నారు. ఎందుకంటే సెల్లార్లో లిఫ్ట్ అంతా క్లోజ్ అవ్వడం, మెట్లు కూడా నీటిలో మునిగిపోవడం వల్ల బయటికి రావడానికి కష్టమైన నేపథ్యంలో చాలా చోట్ల అందరూ కూడా పూర్తి స్థాయిలో నిచ్చెనతో పంపిస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఫ్లో ఎంతగా పెరిగింది అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. అక్కడ మనం స్టార్టింగ్లో చూసాం చెరువు దగ్గర చాలా చిన్న కాల్వ బయటకు వచ్చింది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ ఫ్లో విపరీతంగా పెరిగిపోయింది. ఇక్కడ నడుస్తున్న వాళ్ళని కూడా నడవలేనంత ఫోర్స్తో వాటర్ వస్తుంది. ఇలా ప్రారంభమైన నీళ్లు అలాగే కాలనీలో కూడా వర్షం పడుతున్న నీరన్నీ కూడా చేరడం వల్ల దాదాపుగా ప్రతి చోట అన్ని 60 నుంచి 70 అపార్ట్మెంట్లో ఇంకా నీరు నిల్వ ఉండడానికి గల కారణమైంది. మనం చూడొచ్చు ఈ సెల్లార్లో నుంచి జనరేటర్ ద్వారా వాటర్ని తొలగించే ప్రయత్నం చేశారు. అయినా సెల్లార్లో ఉన్న నీళ్లు అలాగే ఉండిపోయినాయి. ఆ వాటర్ జిహెచ్ఎంసీ అధికారులు అలాగే వాటర్ బోర్డు అధికారులు నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి పవర్ లేదు. 3 రోజులుగా పవర్ లేని నేపథ్యంలో వాటర్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. మరోవైపు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సహాయం చేస్తామని చెప్పిన వాళ్ళు కొంతమేర అధికారుల నుంచి సహాయం అందుతున్నా వ్యక్తిగతంగా తమ అపార్ట్మెంట్లో వాళ్ళే సొంతగా ఖర్చులు వేసుకొని తమ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీళ్ళన్నీ కూడా చూడొచ్చు. ఇక్కడికి వచ్చిన జనం ఇక్కడికి వచ్చేటప్పటికి ఫ్లో మరింత పెరిగిపోయింది. డౌన్ అవుతుంటే ఆ వాటర్ ఫ్లో తీవ్రత పెరగడం వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఈ కాలనీలో చూసినట్లయితే ఇళ్ళలోకి వెళ్ళడానికి వాళ్ళు ప్రతి చోట ఒక నిచ్చెన అంటే వాళ్ళు పైకి వెళ్ళాలంటే సాధ్యం కాని సిచ్యువేషన్లో ప్రతి చోట ఒక నిచ్చెన ఏర్పాటు చేసుకొని తాము బయటకు వెళ్ళడం కోసం అలాగే
ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరోవైపు ఇటువైపు కూడా చూడొచ్చు, ఇటు కూడా నిచ్చెననే వేసుకున్నారు. అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా నిచ్చెనలు పెట్టుకొని తమ అవసరాలు తీర్చుకోవడం కోసం ఇళ్లలోకి వెళ్ళడానికి ఏర్పాటు చేసుకున్న సిచ్యువేషన్ ఇక్కడ హైదరాబాద్లో 3 రోజులు గడుస్తున్నా అలాంటి సిచ్యువేషనే ఉంది. బండారు కాలనీలో ఇంకా పూర్తి స్థాయిలో తేరుకోలేని పరిస్థితి ఉంది. వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ నీటి దారులను తొలగించడం కోసం జనరేటర్లు పెట్టి మరీ నీటిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నా ఇక్కడ సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఇక్కడ స్థానికులతో మాట్లాడిద్దాం. యాక్చువల్లీ ఇప్పుడు అలుగు మన ఏదైతే తూము నుంచి వచ్చే వాటర్ ఉందో అది చాలా తక్కువ వస్తుంది. కానీ రాజధాని స్కూల్ పక్క నుంచి వెళ్ళడానికి ఏదైతే వే చేశారో అక్కడ నుంచి వెళ్ళే దాంట్లోంచి రిటర్న్ మళ్ళీ ఫ్లో వచ్చి ఈ ఖాళీ ప్లేస్ ఏదైతే రాజధాని స్కూల్ బ్యాక్ సైడ్ ఉన్న ఖాళీ ప్లేస్లోంచి ఈ రోడ్ నెంబర్ 10A ఫ్లోటింగ్ చాలా ఎక్కువ వస్తుంది. దాన్ని యాక్చువల్గా నిన్న కేటీఆర్ గారు వచ్చినప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ తోటి ఆపమని చెప్పారు ఈ కాలనీలోకి వచ్చే వాటర్ని. కానీ ఇప్పటికొచ్చి ఎటువంటి యాక్షన్ తీసుకున్నట్టు కానీ ఏది కానీ కనిపించలేదు. మొత్తం వాటర్ ఫ్లోటింగ్ మీరు కూడా చూస్తున్నారు, భయంకరమైన వాటర్ ఫ్లోటింగ్. ఈ నైట్ నుంచి మేము జనరేటర్లు పెట్టి వాటిని బయటకు తోడే ప్రయత్నం చేస్తాం, కానీ మళ్ళీ వాటర్ వెళ్ళి దాంట్లోనే వెళ్ళడం వల్ల ఇప్పుడే ఆపేసాం జనరేటర్లు కూడా. భయంకరమైన ఫ్లోటింగ్ వస్తుంది. ఇది ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ తోటి ఆపాలి ఏదైతే రోడ్ నెంబర్ 10A దీనివల్లే ఈ బండారి లేఅవుట్ మొత్తంలోకి రోడ్ నెంబర్ 9 కానీ 8 కానీ అటు రెడ్డి వెన్లోకి వెళ్ళే వాటర్ మొత్తం అన్ని కూడా ఇక్కడ నుంచే వస్తున్నాయి. దీన్ని ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తోటే ఆపాలి, గవర్నమెంట్ చర్య తీసుకోవాలి దీని మీద. ఇది స్థానికులు చెప్తున్నారు. మరి పవర్ లేదు కదా 3 రోజులుగా, పరిస్థితి ఏంటి? పవర్ లేదు 3 రోజుల నుంచి. అంటే యాక్చువల్లీ ఏవైతే అపార్ట్మెంట్స్ బాగున్నాయో వాటికి ఇచ్చారు, సెల్లార్ మునిగిపోయిన అన్నిటికీ కూడా పవర్ ఇవ్వలేదు. పవర్ లేకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు అపార్ట్మెంట్ వాళ్ళు. చాలా మటుకు అపార్ట్మెంట్ వాళ్ళు వాసులు అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు అపార్ట్మెంట్లోంచి. పేపర్ స్టేట్మెంట్లు తప్పించి ఏమీ లేదు సార్. టు బి ఫ్రాంక్, పేపర్ స్టేట్మెంట్లు తప్పించి ఏమీ లేదు, అంతే. ఇది స్థానికులు చెప్తున్న. ఇంకా వాళ్ళ కష్టాలను తీర్చడం కోసం అధికారులు కేవలం పేపర్ వరకే మాత్రమే పరిమితం అయ్యారని చెప్తున్నారు. ఈ బండారు కాలనీలో వాళ్ళ కష్టాలు ఇంకా అలాగే ఉన్నాయి. ప్రతి చోట దాదాపు 6, 7, 8, 9, 10 స్ట్రీట్లకు సంబంధించినటువంటి అపార్ట్మెంట్లో సెల్లార్లో పూర్తిగా నీటి నిల్వలతో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా నిత్యావసర వస్తువులు, నిత్యావసర పనులు చేసుకోవడం చాలా కష్టతరంగానే కనిపిస్తుంది. మరో 5-6 రోజులు వాళ్ళ సమస్య ఇలాగే ఉంటుంది అంటున్నారు. ఇక్కడ ఉండలేక వేరే కాడికి వెళ్ళి తమ అవసరాలు తీర్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. O2 స్టూడియో.